తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పరిస్థితుల్లో నిస్సాయమైనటువంటి స్థితిలో ఆ రోజు ప్రభుత్వం పనిచేసింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రంగంలో తీసుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే భారత ప్రభుత్వము భారతదేశము చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగరేసే వరకు కూడా అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన. భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏంటో, భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్ళాలో ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మన నాయకత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాదు, ఇంతకుముందు కూడా పెద్దలు చెప్పారు, మన దేశంలో ఎక్కడ చూసిన అవినీతి కార్యక్రమాలు, కుంభకోణాలు, దోపిడీలు, కుటుంబ వ్యవహారము ఏ రకంగా ఆ రోజు విచ్చలవిడితనంతో ఉండేదో మనకు తెలుసు. ఆ రోజు పాకిస్తాన్ ఆడింది ఆటగా పాడింది పాటగా ఈ దేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని పట్టణాలలో కూడా తమ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ఈ దేశాన్ని ఏ రకంగా అతలాకుతలం చేసేదో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరం కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా అనేక రకాల సమస్యలకు ఇబ్బందులకు ఎదుర్కొన్నాము. మన పార్టీ నాయకులతో సహా పోలీస్ అధికారులను సైతం ఇదే హైదరాబాద్ నగరంలో ఏ రకంగా పాకిస్తాన్ మరి హత్యాకాండ కొనసాగించిందో, రక్తపాతం సృష్టించిందో మనకు తెలుసు. అదేవిధంగా సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో కానీ, కోకుల్ చాట్ బండార్లో కానీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో కానీ, లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాలలో ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగారు. ఈ పట్టణము ఆ పట్టణం అని కాదు, పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలుళ్ళు చేసే సత్తా ఆ రోజు పాకిస్తాన్కు ఉండేది. ఓ నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది మా కర్మ అనుకునేటువంటి విధంగా భారతదేశము ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలను భరించింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మన పోలీసులు కావచ్చు, మన సైనికులు కావచ్చు, మన సివిలియన్స్ కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉండి తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.